అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు వరలక్ష్మి పూజకి నేను ఎలా అమ్మవారిని డెకరేట్ చేశాను, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చాను, అండ్ పూజకు ముందు డేస్ షాపింగ్కి ఎక్కడికి వెళ్ళాను, ఇలాంటివన్నీ కూడా చూపిస్తాను. బెంగళూరు షాపింగ్ అంటే హోల్సేల్ షాపింగ్ అనగానే మనం వినేది వచ్చి చిక్పేట, రాజా మార్కెట్, కేఆర్ మార్కెట్ అండ్ అవెన్యూ రోడ్ ఇలా వింటూ ఉంటాం కదా. సో ఇప్పుడు మనం రాజా మార్కెట్ దగ్గర ఉన్నాం. సో రాజా మార్కెట్లో నేనేం తీసుకున్నానో చెప్తాను. యాజ్ ఆఫ్ రాజా మార్కెట్లో నేనేమీ కొనలేదు. రాజా మార్కెట్ అంటే మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఆ లోపల రాజా మార్కెట్ లోపల ఎంటర్ అయ్యాక కొద్దిగా అటు సైడ్ వెళ్తే కనుక మనకి అన్ని హోల్సేల్ షాప్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా రాజా మార్కెట్లో నేను జస్ట్ ఊరికే తిరుగుతూ విండో షాపింగ్ లాగా చేస్తూ ఈ వీడియో తీశాను. బట్ ఆ బయటకు వెళ్ళిపోయిన తర్వాత హోల్సేల్ మార్కెట్స్లో నేను రిటర్న్ గిఫ్ట్స్గా పర్సులు ఇచ్చాను, చిన్నవి, జస్ట్ ఓకే పౌచెస్ లాంటివి. సో అవి కొన్నాము. అండ్ కొన్ని దేవుడికి కావాల్సిన సామాన్లు లైక్ గాజులు అట్లాంటివేవో, ఇంకా కొన్ని పసుపు కుంకుమలు అట్లాంటివన్నీ కూడా అక్కడ కొన్నానమాట. తర్వాత ఫ్రూట్ మార్కెట్కి వచ్చాం. ఫ్లవర్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ అయితే పిచ్చి లేసి నాకు. నేను బెంగళూరుకి వచ్చి ఒక 20 yearsలో ఫస్ట్ టైం వెళ్ళాను. బట్ అమ్మ బాబోయ్, నెక్స్ట్ ఇయర్ నేను రాను అని అనుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చి నా దగ్గర ఎలిఫెంట్స్ ఉన్నాయి అమ్మవారి ముందు పెట్టడానికి. సో వాటికి కొద్దిగా కలర్ఫుల్గా డెకరేషన్గా ఉండడం కోసం ఇవన్నీ నా హ్యాండ్ తోటి నేను చేశాను అనమాట. సో ఇదండి, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ తర్వాత ఇంట్లో వచ్చి నేను అష్టలక్ష్మిని పెట్టాలి అనుకున్నాను. సో దానిగా వీట్ గ్రాస్ని పెంచాలనుకున్నాను. ఎందుకో చాలా ఇయర్స్ నుంచి నాకు అట్లా వీట్ గ్రాస్ పెంచి పెట్టుకోవాలి అని ఉండేది. అంటే దసరాలకు అనుకున్నాను, బట్ ఇక్కడ లక్ష్మీ పూజకి పెడదామని ఈసారి అట్లా అనుకొని ఇవంతా కూడా అంటే గోధుమలంతా కూడా వేశాను. మా ఫ్రెండ్ వాళ్ళు చాలా మేలిమి గోధుమలు తీసుకొస్తారు. సో వాళ్ళని అడిగి నేను ఒకటి తీసుకొని ఇట్లా పాట్స్లో వేశాను అనమాట. విత్ ఇన్ 7 days చాలా బ్యూటిఫుల్గా ఫుల్ గ్రీన్ తోటి ఏపుగా పెరిగాయి అనమాట. సో ఇది నాకు చూస్తూ ఉంటే కూడా చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. నాకేంటో తెలీదు, చాలా ఇయర్స్ నుంచి చెప్పాను కదా పెంచుకోవాలనిపిస్తోంది అని. సో నాకు ఇలాగ బాగా పెరిగితే ఒక ప్రాస్పెరిటీ ఉంటుంది అనే ఒక ఫీలింగ్ అనమాట. విత్ గాడ్స్ గ్రేస్ మంచిగా వచ్చింది, హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇదేమో ఇన్విటేషన్ మా ఫ్రెండ్స్కి, అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ పంపించడానికి ఒక ఇన్విటేషన్ తయారు చేసి పంపించాను. వాట్సాప్ ఇన్విటేషన్ అయినా కానీ ఒక స్పెషల్గా ఉండాలి కదా, అందుకని పర్సనల్ టచ్ కోసం ఇలా చేశాను. తర్వాత మధ్యలో కొబ్బరి ఆకుల కోసం వెళ్ళి కొబ్బరి ఆకులు అన్నీ పట్టుకొచ్చాం. ఇది మేమున్న ఏరియా నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలి, బట్ అయినా వెళ్ళి తీసుకొచ్చి ఇద్దండి. ఈ డెకరేషన్, కొబ్బరి ఆకులు డెకరేషన్ ఉంటుంది కదా, చిలకలు అవన్నీ కూడా, బుట్టలు ఇలాంటివన్నీ చేశాను. సో ఎంత సాటిస్ఫాక్షన్ అంటే అలా చేసుకుంటూ ఉంటే అబ్బా చెప్పలేంలేండి. అండ్ ఇదండి మా ఇల్లు ఎలా ఉందో చూడండి. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు గందరగోళంగా ఉంది అసలు. ఎక్కడ పడితే అక్కడ ఆకులు అవి ఇవి, అబ్బో అంటే ఒక్కసారి క్లీన్ చేసుకోవచ్చు కదా అని అలా వదిలేశాను. అండ్ ఫైనల్గా ఇదొకటి మ్యాట్ అనమాట. మధ్యలో రోసెస్ అంటే కార్నర్స్లో మధ్యలో రోస్ మ్యాట్. ఇది జస్ట్ ఊరికే డెకరేషన్ కోసం, జస్ట్ అట్లా ఒక డెకరేషన్ కోసం అనమాట. యూజువల్గా ఇంటి ముందు కలర్ఫుల్గా ముగ్గులు వేస్తాను, బట్ ఈసారి ఏమో ట్రెడిషనల్గా ఉంటుంది కదా అని ఇట్లా ఎర్రమట్టి అండ్ మామూలు ముగ్గుతోటి వేశాను. చిన్న ముగ్గు వేశాను. అప్పటికే చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉండడం వల్ల. సో ఇది బయట, మా ఫ్లాట్ బయట గేట్ దగ్గర అనమాట. ఇది వచ్చి ఫిషర్మ్యాన్ బాస్కెట్ అంటారు. సో ఇది 3 స్టెప్లు ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు వీడియోలో కంటే కూడా బయట అయితే చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. అండ్ దీనిలో జస్ట్ ఏదో కొన్ని బంతిపూలు అవి ఇవి వేసాను. ఇదంతా కూడా చిలకలు, బంతిపూలు ఇలా చేసుకోవాలని చాలా కోరికగా ఉండింది నాకు, అందుకని అలా చేసుకున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళైతే ఇది బయట ఎవరైనా చేశారేమో అనుకున్నాము అని అన్నారు. అప్పుడు మాత్రం నా సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్. అండ్ ఇది మా గడప ముందు కాదు, ఇంట్లోపల అనమాట. సో ఇది జస్ట్ ఊరికే ఒక ఫ్రేమ్ లాగా ఏదో సరదాగా ఉంటుందిలే అని చేసేసాను కొద్దిగా ఉంటే. అండ్ దిస్ ఇస్ బెల్, ఇది కూడా బాగా నచ్చింది. అదంతా అయిన తర్వాత ఇవంతా సెట్ చేసేసుకున్నాను. మార్నింగే స్నానం చేసేసిన తర్వాత ఫుల్ ఇవన్నీ బుట్టల్లో పెట్టేసుకొని, ఇదండి బుట్టలన్నీ నేను తయారు చేసిన బుట్టలే. అండ్ కొబ్బరికాయ ఉండే బుట్ట మాత్రం ఒక 2 months చేసింది, అది డ్రై అయిపోయింది. బట్ ఊరికే కొబ్బరికాయలు అది బాగుంటుంది కలర్, అంటే
మ్యాచ్ అవుతుంది అని దానిలో పెట్టేశాను. అండ్ ఈ పౌచెస్ అనమాట నేను చిక్పేటలో తీసుకొచ్చింది. తమలపాకులు, పసుపు, కుంకుమ, ఆకులు, ఇవన్నీ పువ్వులు ఇవన్నీ నీట్గా ముందుగానే జాగ్రత్తగా సెట్ చేసి పెట్టుకున్నాం అంటే పూజకి హడావుడి లేకుండా ఉంటుంది. సో అందుకని సెట్ చేసేసుకున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అది చూసినప్పుడంతా మనం గుర్తొస్తాం కదా. అంటే చూస్తేనే గుర్తొస్తారా లేకపోతే రారా అని అనకండి, బట్ చూసినప్పుడు మనం గుర్తొస్తాం కాబట్టి అది ఒక చిన్న రిమెంబరెన్స్గా ఉంటుందని ఆ గిఫ్ట్ అట్లా ఇవ్వడం నాకు అలవాటు అయిపోయింది. సో ఈసారి మాత్రం అందరికీ యూస్ఫుల్గా ఉండాలని ఈ పౌచెస్ లాంటివి తీసుకొచ్చానమాట. సో అది విషయం. ఇంకా తర్వాత పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ అయితే హ్యాపీగా ప్రశాంతంగా చేసేసుకున్నాను. సో ఆ తర్వాత వీడియోలు స్టార్ట్ చేశాను తీయడం. ఇక్కడ పెట్టున్న లక్ష్మిలు, అష్టలక్ష్మిలు నాకు ఈ ఇయర్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. అమ్మవారు కూడా, అండ్ అమ్మవారి రూపు అంటే మొక్కం ఉంది కదా, అది మామూలుగా సిల్వర్ది. సో దాని మీద ఈసారి పెయింట్ చేయించాను. మా ఫ్రెండే చేస్తుంది, సో తనకిచ్చి అలా పెయింట్ చేయించుకున్నాను అనమాట. ఇది కూడా నాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ వెనుక అమ్మవారికి ఈ బన్ లాంటిది ఉంది కదా, సో అది కొత్తది తీసుకొచ్చాను. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఫేస్ చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటి వెనకవన్నీ డిఫరెంట్గా పెట్టుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ లోటస్ వచ్చి లాంగ్ బ్యాక్ ఒక 6-7 years బ్యాక్ కొన్నాను. అది మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇవన్నీ ఈవెంట్స్కి సంబంధించినవన్నీ కూడా బిజినెస్ చేస్తుంది. సో తన దగ్గర తీసుకున్నాను. ఇదండి ఓవరాల్ మా అమ్మవారు ఇలా రెడీ చేశాను. అష్టలక్ష్ములు, ముందు ఏనుగులు అండ్ మధ్యలో వరలక్ష్మి అండ్ రెడ్ కలర్ శారీ. ఈ శారీ కావాలి అనే రెడ్ కలర్, అంటే కొద్దిగా డార్క్ అనమాట, మరూన్ లాగా ఉంటుంది. మరూన్ కాదు, ఎగ్జాక్ట్గా రెడ్ అండ్ మరూన్కి మధ్యలో ఉంటుంది. బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఇదంతా చీర అంతా కూడా నేనే కట్టుకున్నాను. సో అలా చీర కట్టుకొని అమ్మవారిని చూసుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సాక్షాత్తు అమ్మవారే అక్కడ కూర్చో ఉన్నారేమోనని భావించి మన విన్నపాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చెప్పుకోవడం జరిగింది. అండ్ ఇదన్నమాట ఓవరాల్. అండ్ నైవేద్యాలు వచ్చి మామూలుగా పులిహార, వడ, ఇవన్నీ మా పిల్లల హెల్ప్తో చేశాను ఈ పూజ అంతా కూడా. సో మన ఇంట్లో వాళ్ళ హెల్ప్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం చేయడం చాలా టఫ్ అవుతుంది. ఇవన్నీ వంటలు అన్నమాట. అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత అరిటాకుల్లో భోజనం అయింది. సో అలా 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 కొంతసేపు అయిన తర్వాత, కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజకి, నైవేద్యాలకి, వాటికి రెడీ అవ్వాల్సి వచ్చిందనమాట. ఇదండి క్యూట్ బుట్ట అండ్ రోసెస్, ఇవి కూడా చేశాను. అండ్ దీపాల కింద కూడా కొద్దిగా బ్యూటిఫుల్గా ఉండడం కోసం అని చెప్పి కొబ్బరి ఆకులతోనే చేశానమాట. అండ్ ఇదండి చూడండి క్యూట్గా ఉన్నాయి కదా బుట్టలు, ఫ్రూట్స్ పెట్టి భలే నచ్చేసింది. అండ్ ఇక్కడ కలశంకి పూజ చేశాము. సో ఇదండి మా అమ్మవారు. ఈసారి నాకు ఆ వీట్ గ్రాస్ అండ్ అష్టలక్ష్ములు హైలైట్ అనిపించాయి. నా మనసుకి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫుల్ గ్రీన్గా కనిపిస్తూ దానిలో లక్ష్మీదేవిలు అలా కూర్చొని మధ్యలో వరలక్ష్మీదేవి నాకైతే చాలా నచ్చింది. వచ్చిన వాళ్ళు కూడా చాలామంది బాగుంది 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 అన్నారు. అలా అంటే నిజంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం పడ్డ కష్టం అంతా కూడా పోయినట్టు అనిపిస్తుంది. అంటే పూజ చేసుకోవడం కష్టం కాదు, డెకరేషన్ కోసం మనం కూర్చొని లేసి అది పెట్టి ఇది చేసి ఇది చేసి అది చేసి చేస్తాం కదా. సో అదనమాట. మీకు ఎలాగా అనిపించింది మా అమ్మవారు? సో ఆ రోజు మా ఇంటికి వచ్చిన వాళ్ళు, నేను వెళ్ళిన ఇళ్లల్లో ఫొటోస్ ఇవన్నీ కూడా అమ్మవారిని చాలా వరకు తీశాను. సో ఇదండి ఒక్కొక్కరి ఇళ్లలో ఒక్కొక్క స్టైల్లో లక్ష్మీదేవిని రెడీ చేశారు. సో గుర్తుగా ఉండాలి కదా అనేసి అందరి ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఫోటోలు తీసుకొని వచ్చాను. కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మనం ఎప్పుడన్నా ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూసుకుంటే మనం ఆ టైంకి వెళ్ళిపోయి ఆ మెమరీస్, ఆ హ్యాపీనెస్ అంతా గుర్తొస్తుంది కదా. సో అందుకని యూజువల్గా నేను ఎక్కడికి వెళ్ళినా ఏదన్నా చూసినా కొత్తగా నాకు అట్లా ఫొటోస్ తీసుకోవడం బాగా ఇష్టం. సో అలాగే చేశానమాట. సో సాయంత్రం కూడా పూజ అయిపోయింది. పూజ అయిన తర్వాత వచ్చేవాళ్ళు వచ్చారు, మేము వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళాము. సో ఇలా మా ఇంటి వరలక్ష్మి పూజ
జరిగింది. అమ్మవారి ఆశీర్వాదాలు మీ మీద, మా మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.